కాకులు మేము వచ్చినామంటే సమ్మని వచ్చేస్తాయి కాకులు. కాకి చేప కూడా పెడదాం. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఏపీ ఫుడ్స్. ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో రాయలసీమ స్టైల్లో చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. అందరూ వచ్చేయండి, కుమ్మేద్దాం. రాగి సంగతి, జొన్న సంగతి. అల్లం పేస్ట్ కు అల్లము తెల్లగడ్డలు రోట్లో వేసి నూరుకుందాం. చేప ఫ్రై చేయడానికి మసాలా అయితే కలుపుకుందాం. ముందుగా పసుపు పొడి వేసుకుందాం, ధనియాల పొడి, ఎర్ర కారం పొడి, అల్లం తెల్లగడ్డల పేస్ట్, గరం మసాలా, చేప మసాలా, మొక్కజొన్న పిండి, కల్లుప్పు, నిమ్మకాయ పులుసు, చేపకు మసాలా పట్టేంత వరకు మసాలాలో చేపని నానబెట్టుకుందాం. మళ్ళీ తర్వాత కుమ్మేద్దాం.
ఇప్పుడు నూనె పోసుకుందాం. ఎవరియా రెండు బర్తాన్యాలు రాండియా, కట్టి తీసుకురండి ఒకటే, వాత పెడతా. నోరూరించే చేపల ఫ్రై రెడీ, ఇంకెళ్ళి కుమ్మేద్దాం. చూసారుగా ఎర్రగా ఉంది, ఎర్రగా ఉంది, తీయగా ఉంది. ఇంకా కుమ్మేస్తాం. కాదు చేప పండిన తర్వాత వావ్! ఎనగడ టేస్ట్ వేరే లెవెల్. అబ్బా, గాడి ఎక్కువ ఉంది ఎనగడ. అదిరిపోయింది. మొత్తం ముళ్ళుతో సహా ఇరిగిపోతున్నాయి. తగ్గబోతాం. సైడ్ రెక్కలు కూడా పలపలాలు ఉన్నాయి. నాకు చేపలు అంటే చాలా ఇష్టము. ఎట్టుందో పీసు మెత్తగా. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అన్నట్టుగానే చాలా సూపర్గా ఉన్నది, మెత్తగా. దీనికి ఇంకో పేరు పెట్టాల్సిన అవసరమే లే. చూడండి మెత్తగా ఉడికిపోయింది, అసలు ముళ్ళుతో సహా ఏమే కనలేదు. చూడండి పీస్ అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉందండి. అసలు చేపలంటే మనం మామూలుగా ముళ్ళు కోసం భయపడతాం కదా, కానీ ఈ ముళ్ళు కూడా చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోయింది, కరకరలాడుతుంది. మొత్తం ముళ్ళు కూడా తినేయచ్చు, ఆ విధంగా అవుతుంది ఇది. నేను ఎప్పుడు చేప తిన్నా కూడా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి మరి చేప అయితే ఫ్రై చేస్తా. కానీ ఇప్పుడు ఈ తోకలు ఈకలు అన్నీ వేసినాము. నిజంగా ఈ తోకలు కూడా భలే ఉన్నాయి చూడండి, కరకరలాడుతున్నాయి. నిజంగా ఈ తోకలు కూడా మంచి టేస్ట్ అయితే ఉన్నది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. తెలియక అందరూ పడేస్తుంటారు. నిజంగా భలే అంటే భలే ఉంది. ఎర్రగడ్డ, నిమ్మకాయ, చేప, అన్నం కూడా అవసరం లే, మొత్తం తినేయచ్చు అట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో వేసుకుంటారా, చేప పెడతారా, చేప తిందురా. పాండే పాండే తీసుకున్నాను పాండే. అది తీసుకోకుండా
కొన్నే ఉన్నాయి చిన్న పిల్లలు అండి.